ఒక ఊరి లోపల సాంబయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి చాలా అహంకారముతోనో, గర్వముతోనో ఉండేవాడు. ఈ ప్రపంచమంతా నాకు తెలుసు. నాకు తెలియని విషయం అంటూ ఏది లేదని చెప్పి అహంకారముతోన విర్రవీగుతూ ఉండేవాడు. అయితే ఆ గ్రామంలోకి ఒకరోజు ఒక సాధువు వస్తాడు. మరి ఆ సాధువు ఎంతో జ్ఞానవంతుడు. అటువంటి సాధువు దగ్గరికి గ్రామ ప్రజలందరూ ఆయన విషయం తెలుసుకొని అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ధ్యాన బోధ మరియు ఆధ్యాత్మికపరమైన విషయాల గురించి అందరూ కూడా ఆయన దగ్గర తెలుసుకుంటారు. అయితే సాంబయ్యకి ఈ విషయం తెలుస్తది. సాంబయ్య కూడా ఆ మహర్షి దగ్గరికి వెళ్ళమని చెప్పి గ్రామంలోని కొంతమంది చెప్తారు. అయితే సాంబయ్యకు నేను అనే అహంకారం, గర్వం ఉంటుంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ గ్రామ ప్రజలందరూ కూడా సాంబయ్య గురించి ఆ సాధువుకు ముందే చెప్పింటారు. అయితే సాంబయ్య ఏం చేస్తారంటే ఒకరోజు సాధువు దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఎవ్వరు లేని సమయం లోపల రాత్రిపూట సాంబయ్య సాధువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నాకు కూడా జ్ఞానబోధ చేయమని చెప్పి సాంబయ్య సాధుని అడుగుతాడు. అప్పుడు సాధు ఏమని చెప్తాడంటే, సాంబయ్య నువ్వు కూర్చో కొద్దిసేపు, నేను నీకు జ్ఞానబోధ చేస్తా అని చెప్పి ఒక గ్లాస్ లోపల మజ్జిగ పోస్తుంటాడు. ఈ మజ్జిగ తాగిన తర్వాత నేను నీకు జ్ఞానబోధ చేస్తా అని చెప్పి గ్లాస్ లోపల మజ్జిగ పోస్తుంటాడు. అయితే గ్లాస్ నుండి మజ్జిగ కారిపోతుంటుంది. అప్పుడు సాంబయ్య ఏమనండి సాధుని, ఆ మహర్షి మరి ఆ మజ్జిగ కారిపోతుంది కదా, మీరు ఎందుకు అలా పోస్తున్నారు, అది వృధా అయిపోతుంది కదా, నిండిన తర్వాత మీరు ఎందుకు వస్తున్నారు అని చెప్పి సాంబయ్య సాధుని అడుగుతాడు. సాధు ఏం చెప్తారంటే, ఓ సాంబయ్య, ఈ గ్లాస్ లోపల మధ్య నిండిపోయి ఏ విధంగా కారిపోతుందో నీ ఇదే విధంగా వృధా అయిపోతుంది. నీకేం చెప్పినా కూడా వృధా అయిపోతుంది. ఎందుకంటే నేను అనే అహంకారం నీ లోపల మొత్తం నిండిపోయింది. కాబట్టి ప్రపంచమంతా నీకు తెలుసు అనే భావనతోనే ఉన్నావు కాబట్టి నేను నీకేం చెప్పినా అర్థం కాదు. ఏం చెప్పినా అది వృధా అయిపోతుందని చెప్పి ఆ సాధువు సాంబయ్యకి ఏం చెప్పాడు. ఆ తర్వాత సాంబయ్య ఏమనుకున్నాడంటే, మరి నా లోపల అహంకారం వల్లనే నాకు ఈ విధంగా జరిగిందని చెప్పి ఆ రోజు నుంచి అహంకారం అనేది విడిచిపెడతాడు. కాబట్టి ఈ ప్రపంచంలో కూడా చాలామంది కొద్ది విషయం తెలిసిన అంతా నాకే తెలుసు, మొత్తం నాకు ప్రపంచం మొత్తం తెలుసు అని చెప్పి అహంకారంతో విర్రవీగుతూ ఉంటారు. కాబట్టి మనకు తెలిసింది కొంత, తెలియనిది కొండంత. కాబట్టి ఏం తెలిసినా తెలియని విధంగానే మనము ప్రపంచం లోపల నడుచుకోవాలి. నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి శరణం, స్వామి శరణప్ప.